ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయకాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరు బాగున్నారా? మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం. మీకా గ్రంథము 2వ అధ్యాయము 13వ వాక్యాన్ని మనం చదువుకుందాం. మీకా గ్రంథము 2వ అధ్యాయము 13వ వాక్యాన్ని మనము చదువుకుందాం. వారి రాజు వారికి ముందుగా నడుచును, యెహోవా వారికి నాయకుడుగా ఉండును. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినటువంటి యొక్క వాక్యంలో ఈ 13వ వాక్యంలో ఆఖరి మాటని మనం చదువుకొని ఉన్నామండి. ఇక్కడ రాయబడినటువంటి సంగతి ఏమిటనంటే, వారి రాజు వారికి ముందుగా నడుచును, యెహోవా వారికి నాయకుడుగా ఉండును. ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాము, మన ఇజ్రాయిల్ ప్రజలకు ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు నా దేవుని బిడ్డలారా మరి ఈ లోక సంబంధమైనటువంటి రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజు కాదు, కానీ ఆయన నా దేవుని బిడ్డలారా పర సంబంధమైనటువంటి రాజ్యమునకు ఆయన రాజుగా ఉన్నాడు. అంతేకాదు, కానీ ఆయన వారికి నాయకుడై వారిని నడిపిస్తూ ఉన్నాడు. ఆయన ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము, నా దేవుని బిడ్డలారా తండ్రి అయినటువంటి యెహోవా దేవుడండి. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, ఈ రోజున వారు ఏ యొక్క దేవుణ్ణి అయితే వారు ఆశ్రయించారో, వారు పూజిస్తున్నారో లేకపోతే సేవిస్తున్నారో ఆయన వారికి రాజుగా ఉన్నాడు. ఈరోజు రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయినటువంటి మన యేసుక్రీస్తు మనకు రాజుగా ఉన్నాడు. ఆయనని ఎవరైతే సొంత రక్షకునిగా అంగీకరించారో, ఎవరైతే నా దేవుని బిడ్డలారా ఆయన రక్తము చేత కొనబడి, ఆయన రక్తము చేత కడగబడి పరిశుద్ధులుగా పిలువబడుతూ ఉన్నారో, వారికి ఆయన రాజుగా ఉన్నాడు. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా గమనించండి, ఆయనే వారికి ముందుగా నడుస్తూ ఉన్నాడట. రాజు అయినటువంటి మన ప్రభువు వారికి ముందుగా నడుస్తున్నాడు. ఆయన్నే తన సైన్యముతో తన ప్రజల పక్షముగా ముందుగా వెళుతున్న దేవుడిగా ఉన్నాడు. అంతేకాదు, కానీ నా దేవుని బిడ్డలారా వారికి ఆయన నాయకుడిగా ఉన్నాడట. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన వారికి నాయకుడిగా ఉన్నాడట. ఈరోజు నేను అంటాను, నీ రాజు ఎవరు? నీ నాయకుడు ఎవరు? నిన్ను పరిపాలిస్తున్న రాజు లోక సంబంధమైనటువంటి లోకనాథుడా? నీ నాయకుడు నీకు, నీ కుటుంబానికి, నీ పిల్లలకి నా దేవుని బిడ్డలారా నాయకుడిగా ముందు నడుస్తున్నటువంటి ఒక దైవము ఈ లోకమా, లేకపోతే మన ప్రభువైన యేసుక్రీస్తు? కనుక ఈ రోజున మన నాయకుడిగా, మన రాజుగా ఆయననే మనం నియమించుకున్నప్పుడు ఆయన మనకు ముందు నడుస్తాడు, ఆయన మనకు జయమిస్తాడు. ఆయన శత్రు యొక్క ప్రాకాలన్నిటిని కూడా నా దేవుని బిడ్డలారా పడగొట్టి ఆయన మనకు తోడై ఉండి నడిపిస్తాడండి. కనుక ఆ రీతిగా ప్రభు మనకు తోడుగా ఉండినట్లుగా ఒక చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు వందనాలు నాయన. ఈ ఉదయకాలం మందు ప్రభా మీరు మాతో మాట్లాడినందుకే నీకు స్తోత్రాలు. నిజమే ప్రభా, అయ్యా మీరు మాకు నా తండ్రి రాజుగా ఉండి ముందు నడుస్తున్న దైవమా నీకు స్తోత్రాలు. మాకు నాయకునిగా ఉన్న నా తండ్రి నీకు స్తోత్రాలు. అవును ప్రభా, నీ నాయకత్వంలో మేము వర్ధిల్లునట్లుగా నైనా అయ్యా నా ప్రభా, అయ్యా మమ్మల్ని పరిపాలించు రాజుగా మా నా తండ్రి అయ్యా మా పైన మీరు ఉండినట్లుగా సహాయం చేయండి. ఈ వాక్యం విన్న ప్రతి వారిని మీరు ఆశీర్వదించి దీవించి కృపనిచ్చి నడిపించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని కృప మీకు తోడై ఉండును కాక.